మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఆల్. ముందుగా నన్ను ఇంత మంచి చిత్రంలో భాగం చేసినందుకు నేను ముందు నాని గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. జనరల్గా మా కాంబినేషన్లో కృష్ణగాడి వీరప్రేమ గాథ కానీ, శ్యామ్ సింగరాయ్, జెర్సీ ఇలాంటి ఇంత మంచి క్లాసిక్స్ పడినా కూడా ఏ రోజు నేను ఆయనకి మీకు ఈ సినిమాలో రాయాలని ఉందని ఏ రోజు మెసేజ్ పెట్టను. బట్ ఈ అనౌన్స్మెంట్ చూడగానే నేను నాన్నగారికి మెసేజ్ చేశాను, నేను ఈ సినిమాలో సాంగ్ రాయాలి సార్ అని చెప్పి మెసేజ్ చేశాను. సో గోవాలో ఫస్ట్ షెడ్యూల్ జరుగుతున్నప్పుడు నన్ను నాన్నగారు అక్కడికి పిలిపించడం జరిగింది. సో అప్పుడే శౌర్యాన్ని పరిచయం చేశారు, కథ చెప్పడం జరిగింది, ఒక సిచ్యువేషన్ ఇచ్చారనమాట. సో అక్కడితో స్టార్ట్ అయ్యి ఇదే తొలిసారిలా, అమ్మాడి, చేదు నిజం, అడిగా ఇలా 4 పాటలు నాతో రాయించారనమాట. సో ఈ జర్నీలో పరిచయమైన శౌర్య అంటే ఇంత క్లారిటీగా ఒక పాట రాసి పంపించగానే వెంటనే కాల్ చేసి ఇది మార్చండి నేను ఏ రోజు చెప్పలేదు. తను ఫస్ట్ ఆ లిరిక్స్ అర్థం చేసుకోవడానికి ఒక 1-2 డేస్ టైం తీసుకొని అతను అడిగే డౌట్ కానీ క్లారిఫికేషన్ కానీ చాలా ఖచ్చితంగా కథకి సంబంధించిందే అయి ఉంటుంది. ఈ పదం నచ్చలేదండి, ఇది కథలో లేదండి, ఇలా ఏ రోజు చెప్పలేదన్నమాట. ఇలా రాస్తే ఇంకా బెటర్మెంట్ అవుతుందని ఇంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ నేను ముందైతే చూడలేదు. శౌర్య అదే ఆ క్లారిటీ మీరు సినిమా అంతా కనిపించింది. సో చాలామంది ఫ్రెండ్స్ నాతో బయట చెప్పింది ఏంటంటే అతను డెబ్యూ డైరెక్టర్లా లేడు. సో ఎంత క్లారిటీ ఉంది, ఎంత కమాండ్ ఉంది తనకి స్క్రిప్ట్ పైన అనేదే మీరు ఈరోజు జనాలు ఇంత ఆదరించడం జరిగింది. ఈ రోజుల్లో ఒక మంచి కథ రాయడం ఒక ఎత్తు అయితే, దాన్ని నమ్మి దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రావడం, ఇలాంటి మంచి కథలు నమ్మడానికి ఎక్కువగా రారు ప్రొడ్యూసర్స్. సో ఫస్ట్ సినిమానే ఇంత మంచి కథతో వచ్చిన విజేందర్ రెడ్డి గారికి, శ్రీమోహన్ గారికి, సో ఇక్కడ నుంచి మీ జైత్రయాత్ర స్టార్ట్ అవ్వాలని చెప్పి కంగ్రాట్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సార్. సో ఈ అంటే దసరా లాంటి బ్లాక్ బస్టర్ 100 crores అబోవ్ మూవీ చేసిన తర్వాత ఇలాంటి కథ నేను చెయ్యాలి అని, కథే నాకు ముఖ్యమని నమ్మే నాన్నగారిని అసలు ఎంత చెప్పినా ఎంత పొగిడినా మీలాంటి వాళ్ళు, మీలాంటి హీరోలు లేకపోతే ఇలాంటి కథలు పుట్టవు సార్. పుట్టకుండానే పెన్ను అక్కడ ఆగిపోద్ది. సో ఇంత మంచి కథలను ఎంకరేజ్ చేస్తున్న మీలాంటి హీరోలు ఇంకా రావాలి, మీరు ఇలాంటి సినిమాలు ఇంకా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ సినిమాకి ఇంకొక లైఫ్ ప్రాణం పోసిన హేషామ్ గారు. సో 10 పాటలని చెప్తే తప్ప తెలియదు. మీరు జూక్ బాక్స్ చూస్తే 10 పాటలు ఉంటాయి, బట్ సినిమాలో చూస్తున్నప్పుడు మీరు ఏ 1-2 పాటలో ఫీల్ అవుతారు అంతే. మిగతా అన్నీ ఒక మ్యూజికల్ లాగా సాగిపోతుంటాయి, కథతో పాటు బ్లెండ్ అయి సాగిపోతుంటాయి. రెండో సినిమాకే మీరు ఇంత మంచి మ్యూజిక్ అందించి, సో మీరు తెలుగులో ఒక ప్రామినెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా సెటిల్ అయిపోతారు ఇంకా. సో మీకు ఆల్రెడీ 2 ఇంత పెద్ద హిట్స్, మ్యూజికల్ హిట్స్ వచ్చాక కంగ్రాట్స్ చెప్తున్నాను సార్. మీరు ఇంకా చాలా రోజులు ఎక్కువ తెలుగు సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్. సో అదేవిధంగా మా దర్శి, రితిక, బేబీ, స్పెషల్ నోట్ కియారా ఎంత బాగా చేసిందంటే ఒక 10 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లాగా చేసింది. ఇంకొకరి గురించి చెప్పకపోతే నా స్పీచ్ ఫినిష్ అవ్వదు. ఇంతందం అంటూ మా సీత గురించి వర్ణించాను. సో ఆ సీత చాలా రోజులు గుర్తుండిపోతుంది అనుకున్నాను, బట్ 1 yearలోపే మళ్ళీ యష్నాగా వచ్చింది. సో అమ్మాడి అంటూ మళ్ళీ ఇంకో పాట రాసే అవకాశం నాకు వచ్చింది. సో ఈ సినిమాని ఇంత ఆదరించిన ప్రేక్షకులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమాలో పార్ట్ అయిన దర్శి ఇలాంటి టీమ్ అండ్ టోటల్ క్రూ అందరికీ కూడా, మా డిఓపి గారికి, మిగతా టెక్నీషియన్స్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ.